హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. భారతి ఇంటి రుచులకు స్వాగతం. నేను మీ భారతిని. ఈరోజు ఆంధ్ర స్పెషల్ రాయలసీమ. ఇక్కడ శివరాత్రికి వచ్చేసి సలిబిండీలు ముద్దులు చేస్తారనమాట. అది ఈజీగా చేసే విధానం చూపిస్తాం మీకు. ఈ సద్దలు ఉన్నాయి కదా, ఈ సద్దలు వచ్చేసి వేయించుకోవాలా. సద్దలు వేయించుకోవాలా, బియ్యం వేయించుకోవాలా, నూగలు వేసుకోవాలా. నూగలన్నీ వేయించాలన్నమాట. ఓన్లీ నీకు వేయించేటివి మాత్రమే ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ అంటించుకొని సద్దలు ఏం చేస్తాము. సద్దలన్నీ బాగా వేగిన తర్వాత మళ్ళీ బియ్యం వేయించుకుంటాం అన్నమాట. రైస్ అంటే అదే బియ్యం వేయించుకుంటాను. మళ్ళీ వచ్చేసి నూగలు కానీ వేయించేసి పెడతాను. నూగలు వేసుకొని, పప్పులు వేయించుకొనేసి, శనగిత్తనాలు వేయించుకొనేసి, ఈ సద్దలు బియ్యము వేయించిన తర్వాత మిషన్కి పిండి కొట్టించుకొని వస్తా. అప్పుడు మళ్ళా ఈ పప్పులు వేయించి, శనగిత్తనాలు వేయించి, నూగలు వేయించి అవి మిక్సీకి వేస్తాను అనమాట. మిక్సీకి వేసిన తర్వాత బెల్లం పాకం పట్టి అవన్నీ కలిపేసి కొన్ని యాలకులు దంచేసుకొని నీట్గా సలిబిండి ముద్దలు కట్టే చూపిస్తాను. దానికి ముందుగా ఇప్పుడు మనము సద్దలు వేయించుతున్నాను. బియ్యం అన్నీ చూడు చక్కగా క్లీన్ చేసుకున్నాము. కొంచెం చల్లగా అయిపోయినాయి. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి మనము శనగిత్తనాలు అదేవిధంగా నీట్గా వేయించుకోవాలా. శనగిత్తనాలన్నీ వేయించేస్తాను. శనగిత్తనాలు కూడా బాగా ఎట్లా వేయించేసుకొనేసి నీట్గా చల్లారికి కింద పోసేసుకున్నాం. అక్కడ కింద పోసిన అన్నీ వేయించేసి శనగిత్తనాలు నీట్గా చక్కగా కింద ఆరబోసుకున్నా. ఇవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. చల్లారిన తర్వాత నూగులు కానీ అంతే, ఎక్కువ నూగులు మాత్రం కొంచెం దూరం వేయించుకుంటే చాలన్నమాట. చాలా నల్లగా వేయించేసినామనుకో మాడిపోతే టేస్ట్ ఉండదు. అందుకు నూగులు మాత్రమే దూరంగా వేయించుకోవాలి. నూగులు నల్ల నూగులు కదా ఇవి. నూగులు వేగిండేది ఎట్లా తెలుసుకోవాలంటే, నూగులు వేయించుతా అంటేనే మనం అది చిట్టపట్ట అంటే కదా, అప్పుడు అది కొద్దిగా దూరగా వేగినట్లు అనమాట. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి నూగులు దించేసుకోవచ్చు.
పాకం బట్టి మళ్ళీ బెల్లము పిండి అంతా ఆడించుకొచ్చిన తర్వాత నేను కలిపేటప్పుడు మీకు కొలతలు చెప్తాను. అందాక అన్నీ వేయించుకునేటివి చూపిస్తాను అనమాట. ఎందుకంటే మేము చాలా చేస్తాం కాబట్టి ఇవన్నీ మీకు అర్థం కాదు. మీకు కొలతలు చిట్టిగా ఎవరైనా చిన్నగా 1 గ్లాస్తో 2 గ్లాసులు లేదంటే 1/2 కేజీతో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవి కలిపేటప్పుడు నీట్గా నీకు కొలతలు చెప్పేస్తా. చిట్టపట్ట అంటున్నాయి కదా, ఇప్పుడు ఎగిపోయినాయి అన్నమాట. అంతే. నువ్వులు కానీ ఇట్లా చల్లారబెట్టిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం అంతే. నువ్వులన్నీ మిక్సీకి వేయకుండా ఇట్లా కలిపేస్తాను. ఇది సద్దుపిండి నువ్వులు కలుపుతున్నాను. మళ్ళీ వచ్చేసి బియ్యపిండి అంతా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా శనగిత్తనాలు దీంట్లో పప్పులు వేసుకోవాలి. ఇంకా నువ్వులు ఒక్కటి మిక్స్ చేస్తాను. ఇంకా కొంచెం పిండి ఉంది, ఇంకొంచెం వేసుకుంటా. నీట్గా అంతా మిక్స్ అయిపోయింది చూడండి. నీట్గా మిక్స్ చేసినాక ఇప్పుడు శనగిత్తనాలు వేసేసుకుంటా. మామూలుగా అయితే శనగిత్తనాలు నేను ఇప్పుడు ఒకసారి మిక్సీకి వేస్తా అంటే, ఈసారి నేను అట్లా మిక్సీకి వేసలేదు. కొంచెము మిక్సీకి వేసేసా కొద్దిగా. మళ్ళీ వచ్చేసి అన్ని శనగిత్తనాలు అట్లా కలిపేసినాను. ఇప్పుడు పప్పులు కానీ కొన్ని వేసుకున్నా. మళ్ళీ వచ్చేసి అంతా మిక్సింగ్ అయినాక కొన్ని పప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి యాలక్క పొడి వేసి దీంట్లో కొంచెము చక్కెర వేసి శుభ్రంగా పొడి చేసేసిన. చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు కలిపేసుకుందాం నీట్గా. గమగమలాడిపోతుంది యాలక్క పొడి అంతా కలిపినాక ఇప్పుడు బెల్లం నీట్గా కరిగి పెట్టేసుకున్నాం కదా, ఆ పాకం తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసి చిన్న ముద్దలు కట్టుకోవాలన్నమాట. అంతే, అదేం పెద్ద విషయం కాదు, సింపుల్గా అయిపోతుంది. ఏమంటే ఓపుకుండి నీట్గా చేసుకోవాలన్నమాట. చూడు ఎంత బాగా అయిపోయిందో. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి. ఇదంటే పాకం వచ్చే వరకు దీన్ని పెట్టకూడదు, మామూలుగా చేసుకోవాలా.
కొంచెం కాలుతున్నప్పుడే వేడిగా ఇట్లా అంతా ఒక పక్కకి వేసుకొని నీట్గా చిన్నగా ముద్దలు కట్టుకోవాలి. లేదనుకో మనం పెద్ద పెద్ద గిన్నె చేసుకోవచ్చు, చిన్న చిన్న గిన్నె చేసుకోవచ్చు. ఇట్లా ఆరబెట్టేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అంతా మిక్స్ చేసినాం కదా, అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం పాకం వేసుకొని కొద్దిగా కాలుతా ఉంటుంది, కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా నీట్గా వంటలు చేసుకోవాలా. ఇక్కడ అందరి లెక్క తింటారో లేదో మనకి తెలియదు, కానీ మేము మాత్రం సంక్రాంతికి చేస్తారు, సంక్రాంతికి పొడి దంచుతారు. ఇట్లా శివరాత్రికి ముద్దసలు బిండని రాయలసీమ వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరు అందరూ చాలా రోజులు ఎత్తి పెట్టుకొని ఒక నెల 2 నెలలు నిలువ పెట్టుకొని తింటారనమాట. ఇక్కడ కావాలంటే మీరు కొంచెం కొంచెం చేసేవాళ్ళు కొంచెం కొంచెం చేయొచ్చు, చాలా చేసుకుని చాలా మేము చాలా రోజులు పెట్టాలా, అందులో మాకు అందరికీ పంచుతాం కాబట్టి నేనైతే ఒక 2 సేర్లు 2 కేజీలు బియ్యం, 2 సేర్లు 2 కేజీలు సద్దులు, 3 కేజీలు శనగిత్తనాలు, 1 కేజీ పప్పులు, అర్ధ కేజీ నూగులు, 3 కేజీలు బెల్లము వేసినాను. 3 కేజీలు బెల్లం ఎందుకంటే ఇవన్నీ కలిపితే 6.5 కేజీ అవుతుంది. అంతకీ అంత మనం తింటే చాలా తీపి అవుతుంది కాబట్టి తక్కువ వేసిన అనమాట. ఇది దండిగా అయిపోతుంది అనమాట. ఇట్లా చేసుకున్నప్పుడు మీరు ఒకసారి కొలతలు చూసుకుంటే మీరు 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు సద్దులు, 1 గ్లాసు శనగిత్తనాలు, 1 గ్లాసు నువ్వులు, 1 గ్లాసు పప్పులు వేసుకొని అదంతా కలిపితే 6 గ్లాసులు అవుతుంది. 6 గ్లాసులకి ఒక 2.5 గ్లాసు బెల్లం వేసుకొని, ఇది నేను చూపిస్తాను కదా అట్లా చక్కగా చేసుకోవచ్చు. లేదనుకో మాకు మిషన్ దూరం ఉంటుంది అంటే మనం మిక్సీలో కానీ వేయించి కొంతసేపు చల్లారిన తర్వాత మిక్సీలో కానీ కొన్ని వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇట్లా కలుపుకొని నీట్గా ముద్దలు కట్టి పెట్టేస్తే స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇచ్చేకి కానీ చాలా బాగుంటాయి. ఒక 2-3 రోజులైనా బాగా తినొచ్చు అనమాట. మేము ఇవి కనీసం ఒక 10-15 రోజులు ఎత్తి పెట్టేస్తాం మేము. మొత్తం ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇవి కొంతమంది మెత్తగా చేసుకుంటారు నెయ్యి వేసుకొని, కానీ మా పిల్లలకి నెయ్యి వేస్తే ఇష్టం లేదు, అందుకోసమని నేను గట్టిగా చేస్తున్నా. ఇవి గట్టిగా అయిపోయి ఇంకా కొంతమంది గుండ్రాయి పెట్టుకొని కొట్టుకొని దంచుకొని తింటుంటారు అన్నమాట. ఇక్కడ మేము మరి అంత గట్టిగా ఏం చేయము, ఒక రకంగా చేస్తాం. ఎన్నిసార్లు బెండలు చేసినా చూడండి ఇంతోటి అయిపోయిందనమాట. అన్నీ ముద్దలు కట్టేసినాం. ఇలాగే మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ బంధువులు ఉన్నా ఎంత బాగా చేసింది చూడండి అని చెప్పి ఒకసారి మీరు వండుకొని తిని మళ్ళీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం భారతీ ఇంటి రుచులకు సబ్స్క్రైబ్ చేసుకోండి.